కమ్మని కలలు గన్నోడే ఉయ్యాల, రతనాల రాసుల్లో రాజోలే బతికిన రైతన్న బూజు బట్టిండో ఉయ్యాల, బాజారు పాలైండో ఉయ్యాల. బజారు పాలైండా లేదా రైతన్న? కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతే రాజు అని చెప్పుకునేటువంటి, మేము రైతులను రాజులను చేస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్ ముఖ్యమంత్రి పాలిస్తున్నప్పుడు రైతు బజారు పాలైందా లేదా? మరి మీరు సంకలలో చేతులు పెట్టుకొని కూర్చున్నారు. పాడుతున్నాం చెప్పి జర సప్పట్లు కొట్టాలి. రతనాల రాసుల్లో రాజోలే బతికిన రైతన్న బూజు బట్టిండో ఉయ్యాల, బాజారు పాలయ్యిండో ఉయ్యాల, రతనాల రాసుల్లో రాజోలే బతికిన రైతన్న బూజు బట్టిండో ఉయ్యాల, బాజారు పాలయ్యిండో ఉయ్యాల. మెరుపు నాట్యానికి ఉరుము పాటకు జడిసి ఉరికురికి సేనుగోసి, ఉరికురికి సేనుగోసి, ముత్యాల గింజల్ని కళ్ళతో ముద్దాడి కళ్ళంలో రాసిపోసి. ఈనాటి జైనింగ్ కార్యక్రమానికి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు అన్న జగదీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నకరికల్ నియోజకవర్గం ఇచ్చేసినటువంటి ప్రసన్న రాజు గారిని, రేగడ్డి మల్లన్న గారిని, నరేందర్ రెడ్డి గారిని, కొండ వెంకన్న భాస్కర్రావు గారిని, చింతల వెంకటేశ్వర గారిని, బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి తుంగ బాలు గారిని, తొట్ల స్వామి యాదవ్ గారిని, బీఆర్ఎస్ యువజన నాయకులు వలమల కృష్ణ గారిని, బీసీ కమిషన్ మాజీ మెంబర్ కిషోర్ గౌడ్ గారిని, బొమ్మర నాగార్జున గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా బీఆర్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వచ్చినాను ఉన్నాడు. ఇవాళ బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కొమ్మనమైన సైదులు యాదవ్ గారు మన బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ గారి ఆధ్వర్యంలో తను జాయిన్ అవుతున్నాడు కాబట్టి బీఆర్ఎస్వి పక్షాన స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, అదేవిధంగా తెలంగాణ మలిదేశ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి పిలుపుని అందుకొని ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పల్లె పల్లెకు విద్యార్థి జ్వాలను రగిలించిన చరిత్ర మన బీఆర్ఎస్ విద్యార్థి సంఘాన్ని. అదేవిధంగా ఇలా ఏ విద్యార్థి సంఘం కూడా తన పార్టీ నుంచి తన పార్టీ సమస్యల మీద కొట్లాడడం జరుగుతుంది. కానీ ఒక రాష్ట్రం కోసం, రాష్ట్ర ఏర్పాటు కోసం మన బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం కొట్లాడి రాష్ట్రాన్ని సాధించడంలో అగ్రభాగాన నిలిచిన చరిత్ర మన బీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీశ్రీ గారు ఒక మాట చెప్పిండు, సమరానికి సైరన్ ఊదాలన్నా, సమాజంలో మార్పు తేవాలన్నా, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నా కూడా అది బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొకసారి కొమ్మనవేడి సైదులు యాదవ్ గారికి స్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించగా గెల్లు శ్రీనివాస గారిని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, అదేవిధంగా నకరేకల్ నియోజకవర్గం నుంచి యూత్ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా
విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు కొమరపోయిన సైదులు గారు వేదిక మీదకి రావాలని కోరుచున్నాం ఈరోజు చేనేత సందర్భంగా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నల్గొండ అభివృద్ధి ప్రదాత, ఉమ్మడి నల్గొండ అభివృద్ధి ప్రదాత, సూర్యాపేట శాసనసభ్యులు అన్న జగదీష్ గారు అన్న సమక్షంలో దయచేసి అందరూ ముందుకు రావాలి. అన్న ఇటు రండి. అన్న రగన్న శ్రీరణ మీడియా మిత్రులకు అన్న జగదీష్ అన్న ఆధ్వర్యంలో జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీష్ అన్న నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జై తెలంగాణ. అన్నగారికి ధన్యవాదాలు. సది గారు కూర్చో. జై తెలంగాణ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి సైదులు గారికి కండవైపినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నకలేకర్ నియోజకవర్గం నాయకులు అన్న ప్రసన్నరాజు గారికి, మల్లికార్జున రెడ్డి గారికి, నరేందర్ అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెలి శ్రీనివాస్ యాదవ్ గారికి, ఉపాధ్యక్షులు సామి యాదవ్ గారికి, బీసీ మాజీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్ గారికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి అన్న గారికి, తొట్ల సామి యాదవ్ గారికి, అదేవిధంగా యువ నాయకులు రాకేష్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు అన్న భాస్కర్ రావు అన్న గారికి, అదేవిధంగా నాగార్జున గారికి, నరేంద్ర అన్న గారికి, అదేవిధంగా పేరు పేరున అందరికీ కూడా ఈ కార్యక్రమం సందర్భంగా సైదులతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా నకరేకల్ నియోజకవర్గం కావచ్చు, నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి విద్యార్థి మిత్రులందరూ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. దాదాపు ఈ 3 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతుందంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆనాడు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అనేక వాగ్దానాలు ఇలా విద్యా వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అనేక అంశాలు, కనీసం ఏ అంశంలో కూడా పూర్తిగా ఒక్క అంశాన్ని కూడా ఇలా దాదాపు విద్యా భరోసా కార్డు అని చెప్పేసి ఒక విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఇస్తున్నాడు ఒక విద్యార్థికి. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్య దాదాపు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇటువంటి ఏమీ సాధ్యం కాలేదని చెప్పేసి ఈరోజు యూత్ కాంగ్రెస్ నాయకులు సైదులు గారు, అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా, ఒక హామీ కూడా విద్యకు సంబంధించింది కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి హామీలు ఏవి కూడా ఈ 3 సంవత్సరాలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఆ హామీలు మళ్ళీ నెరవేరాలంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే విద్యా వ్యవస్థ కావచ్చు, నిరుద్యోగ వ్యవస్థ కావచ్చు బాగుపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా సైదులు యాదవ్ గారు ఇలా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం చేస్తున్న కార్యక్రమాలను చూసి ఇలా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరినందు గారికి సైదులు యాదవ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మనం అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఇలా దాదాపు అందరికీ తెలుసు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి పోయిందో కేసీఆర్ నాయకత్వం. అదేవిధంగా సంక్షేమం సంబంధించినటువంటి కార్యక్రమాలు చూసుకుంటే ఇలా దాదాపు 1003 గురుకులాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో గురుకులను ఏ విధంగా అభివృద్ధి చేసినా మనం చూసినాం. అటువంటి గురుకులాల్లో ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో ఇలా ఈ 3 సంవత్సరాల్లో గురుకులాల్లో ఇలా దాదాపు ఇలా 120 మంది విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా ఈ రంగం ఆ రంగం కాదు, ఏ రంగం చూసుకున్నా తెలంగాణలో అన్ని రంగాలు ఫెయిల్ అయినాయి. చాలా వరకు ఏంటంటే మనం అంతా కూడా విద్యార్థి నాయకులం కావచ్చు, విద్యా సమస్యల గురించి చెప్తున్నా. ఇలా విద్యా సమస్యలు ఇలా యూనివర్సిటీలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఇలా యూనివర్సిటీలు పూర్తిగా విచ్ఛిన్నమైపోయినాయి. అదేవిధంగా ఫీజు రియంబర్మెంట్స్ రాక
దాదాపు ఈ 3 సంవత్సరాల్లో చాలా డిగ్రీ కాలేజీలు ఇలా మూసేసుకున్నటువంటి పరిస్థితి. ఇలా దాదాపు ఈ 3 సంవత్సరాల్లో 9,000 నుంచి 10,000 కోట్లు బకాయిలని. ఇలా 9,000 బకాయిలు చెల్లించాలని చెప్పేసి మన బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కూడా మేము సెక్రటరియట్ ముట్టడి చేయడం జరిగింది. ఇలా అటువంటి విషయంలో ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇలా విద్యా వ్యవస్థ ఎంత నష్టపోతుంది. అదేవిధంగా ఇటువైపు విద్యా వ్యవస్థతో పాటు ఇలా నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు, ఇలా ఎక్కడికి పోయినా నిరుద్యోగ అంశం. ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ వేదికగా సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని మనందరికి తెలుసు. ఇలా ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని వీళ్ళు? ఇలా దాదాపు ఈయన ఒక మంత్రిగా, డిప్యూటీ మంత్రిగా అసెంబ్లీ సాక్షి చెప్తాడు 65,000 ఉద్యోగాలు ఇచ్చినామని, ఇంకో మంత్రి చెప్తాడు 1,00,000 ఉద్యోగాలను. వీళ్ళు ఇచ్చింది కేవలం, వీళ్ళు ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళు ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొని ఇచ్చింది కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే. 16,000 ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొని ఇచ్చినటువంటి ఉద్యోగాలు మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలను ఖచ్చితంగా ఏదైతే విద్యా వ్యవస్థ సంబంధించింది కాబట్టి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏ అంశం అయితే ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిరో వాటిని ఇచ్చేంత వరకు కూడా వాళ్ళని మెడలు వంచైనా సాధించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే ఇలా దాదాపు అందరం కూడా చదువుకున్నటువంటి విద్యార్థులు ఇలా ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి అలా చేవెళ్ళ వేదికగా ఇలా 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000 అని చెప్పేసి, పీజీ పాస్ అయితే ₹1,00,000, ఎంపీలు చేస్తే 2 లక్షలు అని చెప్పి అనేక ఉచిత హామీలు ఇచ్చి ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఇలా పూర్తిగా మోసం చేస్తున్న పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మనం అంతా కూడా కంకణబద్దులుగా విద్యార్థి నాయకులం అంతా కూడా ఇక్కడికి వెళ్ళి వేదికగా బీఆర్ఎస్వి కావచ్చు, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినప్పటికీ ఆ కార్యక్రమంలో ముందు వరుసలు నిలబడాలి. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే నిరుద్యోగుల అంశం కావచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మరీ గుర్తు చేసిన. ఎందుకంటే గతంలో ఇదే ఈయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నదానికంటే పెంచిస్తానని మాట్లాడి ఇలా పెంచుడు కాదు, ఇలా కనీసం విద్యార్థులంతా కూడా విద్యకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఇలా అనేక కాలేజీల్లో డిగ్రీ కంప్లీట్ కావచ్చు, బీటెక్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఇలా పై చదువులకు పోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ అంశాన్ని కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ అంశం మీద ఖచ్చితంగా మనం అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థి నాయకులకు మరియు యువ నాయకులకు అందరూ కూడా పేరున తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నారున్న రోజుల్లో ఖచ్చితంగా విద్యార్థి నాయకులు సైదులు గతంలో మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు. కాకపోతే ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా ఆయన అక్కడ ఉన్నటువంటి అంశాలు ఏవి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంశాలు ఏవి కూడా విద్యార్థులకు సంబంధించింది కావచ్చు, నిరుద్యోగుల అంశాలు కావచ్చు, ఏవి కూడా చేస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మళ్ళీ తిరిగి ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు సైదుల్ గారికి మరియు సైదుల్ గారితో పాటు వచ్చినటువంటి విద్యార్థి నాయకులందరికీ కూడా పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడాల్సిన కోరుచు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో జాయిన్ అయ్యడానికి వచ్చిన మిత్రుడు, గతంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తున్న సైదుల్ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చూసి మోసపోయి విద్యార్థులకు కాంగ్రెస్తోనే భవిష్యత్తు ఉంటుందని చెప్పి నమ్మి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి నేను మోసపోయినా. కాబట్టి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు కూడా నేను పోరాటం చేయాలి, అది బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని చెప్పి ఇవాళ సైదుల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన జాయిన్ అయ్యడానికి వచ్చిన సైదుల్ గారికి మరి మిగతా వచ్చిన విద్యార్థి మిత్రులందరూ కూడా ఉదయపూర్వకంగా బీఆర్ఎస్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అవినీతి కరెంటులో కానీ వాళ్ళు చేపడుతున్న ప్రతి దానిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల లోపల వాళ్ళ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు భాస్కర్ రావు గారికి,
గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన మిత్రుడు రాకేష్ రెడ్డి గారికి, బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తొట్ల స్వామి గారికి, అదేవిధంగా చింతల వెంకటేశ్వర రెడ్డి గారికి, ప్రసన్న కుమార్ గారికి, అన్న చెరుకు సుధాకరణ గారికి, తుంగా బాలు గారికి, అదేవిధంగా మల్లికార్జున రెడ్డి గారికి, బీసీ కమిషన్ సభ్యులు మిత్రుడు కిషోర్ గౌడ్ గారికి, బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడార స్వామి గారికి, నాగార్జున గారికి, పల్లె రమణ గారికి, చైర్మన్ గారికి, మరియు నరేంద్ర రెడ్డి గారికి, కొండ శ్రీనివాస్ గారికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా విద్యార్థి సంఘాలు ఒకటే సమస్యకు పరిమితమై పోరాటం చేస్తారు. కానీ మన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మాత్రం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పోరాటం చేసే విద్యార్థి సంఘం మన బీఆర్ఎస్వి. అది విద్యార్థుల సమస్యలే కాదు, యువత సమస్యలైనా సాంస్కృతిక పరంగా తెలంగాణ మీద ఎవడు దాడి చేసినా ముందుండి కొట్లాడే సంస్థ మన బీఆర్ఎస్వి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గడ్డ నుంచి పోయిన బక్క నరసింహులు అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడతాడు. అసలు తెలంగాణ డిక్షనరీనే లేదంటాడు. పిచ్చి బెదవలు మాట్లాడతారు. తెలంగాణ డిక్షనరీ లేకపోతే మీ నాయకుడు ఆంధ్రప్రదేశ్కు ఎందుకు పారిపోతాడు, అక్కడ ముఖ్యమంత్రి ఎందుకుంటాడో విషయాన్ని ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు వీళ్ళు కనిపిస్తలేదని చెప్పి ఇవాళ మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణకు నష్టం జరుగుతున్నా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు మాట్లాడకపోతే మన బీఆర్ఎస్వి పోరాటం చేసింది విద్యార్థుల పక్షాన. బనకజల్ల ప్రాజెక్టు పేరు మీద మన తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్కు తరలించకపోవాలని చూస్తే కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో వారి సూచన మేరకు కాలేజీలలో మనం పోరాటాలు నిర్వహించినాం, విద్యార్థులకు చైతన్యం చేసినాం. మన నీళ్లు మనకు పోతాయి, తెలంగాణ బనకజల్ల నీళ్ల ద్వారా మన తెలంగాణ నీటి వినియోగం ఆంధ్రప్రదేశ్కి పోతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సంస్థ మన బీఆర్ఎస్వి. పీజీల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం, ఉద్యోగాల కోసం కూడా మనం పోరాటం చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుని హోదా లోపల ఎన్నో మీటింగ్లలో మాట్లాడి యువతను విద్యార్థులందరినీ రెచ్చగొట్టిండు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయి, కేసీఆర్ గారు కావాలని చెప్పి అమలు చేస్తలేడు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ఖాళీలు అని చెప్పి గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేసి వాళ్ళ మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేసారు. 2% ఓటుతో మనం అధికారం కోల్పోయినాం. విద్యార్థులు యువతలందరూ నమ్మారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తారని నమ్మారు. ఫస్ట్ క్యాబినెట్లోనే 20,000 డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు, చేసిండా? ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 16,000 ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేదు సొంతగా. గతంలో కేసీఆర్ గారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు భర్తీ చేసిన ఉద్యోగాలు తప్ప వీళ్ళు ఇచ్చిన ఏం లేదు. ఇవాళ కొత్తగా మెడికల్ కాలేజీలు కట్టినాం, మెడికల్ కాలేజీలు కూడా రిక్రూట్మెంట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తలేదు. ఎంతసేపు కేసీఆర్ గారి ఆనవాళ్ళు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను అన్నీ ప్రజలకు కనిపించకుండా చేరిన కుట్ర ఇవాళ ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది తప్ప ఇవాళ ప్రభుత్వంలో విద్యార్థుల కోసం పేద వర్గాల కోసం పనిచేసే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టుగా మనకు ఎక్కడ కనిపిస్తలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవాళ ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ ఒక్కొక్క విద్యార్థికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి పేద వర్గాలకు గురుకుల పాఠశాలలో చదువుకునే అవకాశాలు కల్పిస్తే ఆ రోజు ఎమ్మెల్యేల దగ్గర క్యూలు కట్టేది, ఆఫీసుల చుట్టూ తిరిగేది. మాకు గురుకులలో ఒక సీట్ ఇప్పించండి, మేము ప్రైవేటు పాఠశాల లోపల ప్రైవేటు కాలేజీలో మా పిల్లలను చదివించలేకపోతున్నామని చెప్పి ఆ రోజు గురుకుల పాఠశాలలో చదివే సీట్ల కోసం పోటీ ఉండే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలో జైన్ కావాలంటేనే ఇవాళ విద్యార్థులందరూ ఇవాళ భయపడతా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు భయపడతా ఉన్నారు, మొత్తం నిర్వీర్యం చేశారు. ఇవాళ గురుకులలో చదువుకుందామంటే ఆ కాంట్రాక్టర్లకు ఎవరైతే వస్తువులు సప్లై చేస్తారో, బియ్యం కానీ మిగతా వస్తువులు ఎవరైతే వంట సామాగ్రి సప్లై చేస్తారో వాళ్ళ కాంట్రాక్టర్ల బిల్లు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు నాసిరకం భోజనం పెట్టడం వల్ల వందలాది మంది విద్యార్థులు వాళ్ళ అస్వస్థ గురై వాళ్ళ ఆసుపత్రిలో పాలైతే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ మంత్రి కూడా వాళ్ళను పరామర్శించిన పాపాలు పోలేదు. ఇవాళ గురుకుల లోపల పాములు తిరిగి విద్యార్థుల కాటు వేసినా కూడా ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కూడా ఇవాళ పరామర్శిస్తారు. ఎందుకంటే
గురుకులాలను మొత్తం నాశనం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నాడు కాబట్టి ఇవాళ గురుకుల పాఠశాల లోపల ఇవాళ అడ్మిషన్లు ఇవాళ పడిపోతున్నాయి. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి మంచి టీచర్లు ఉన్నప్పుడు కూడా ఇవాళ చదవాలంటేనే ఇవాళ విద్యార్థులు ఇవాళ చదవలేకపోతున్నారంటే ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాల పట్ల ఎంత వివక్ష చూపుతున్నారో ఇవాళ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల పట్ల మనం అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా ఎవరికి పెండింగ్ లేకుండా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు మాత్రమే టైంకు రియంబర్స్మెంట్ పడే పరిస్థితి ఉండే. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకు సపరేటు, డిగ్రీ వాళ్ళకు సపరేటు, బీటెక్ వాళ్ళకు సపరేటు, ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పెండింగ్ లేకుండా ఆ రోజు కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు. ఇవాళ కేసీఆర్ గారు మంచిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసింది కాబట్టి దాని వ్యతిరేకంగా నేను నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ 7 తీసుకొచ్చి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ మేము విద్యార్థుల ఖాతాలను వేస్తాం, మేము కాలేజీ అకౌంట్లో వేయమని చెప్పడం వల్ల ఇవాళ పేద వర్గాలు డబ్బున్న వాళ్ళు ఎవరు కూడా కాలేజీలో జాయిన్ చేసుకోలేని పరిస్థితి. ఫస్ట్ మీరు డబ్బులు కడితేనే మీరు కాలేజీలో జాయిన్ కావాలి, లేకపోతే మీకు అడ్మిషన్ ఏమని చెప్పి ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలో అదే పరిస్థితి కనిపిస్తుంది, డిగ్రీ కాలేజీలలో అదే కనిపిస్తుంది. ఎక్కడ పోయినా కూడా ఇవాళ విద్యార్థులు ఫస్ట్ వే జాయిన్ అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. కాబట్టి దీనికోసం జీవో నెంబర్ 7 కోసం కూడా బీఆర్ఎస్ పోరాటం చేసింది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మునుపు ఏ విధంగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉండేనో అదే విధంగా అదే పథకాన్ని ఆస్తిగా అమలు చేయాలని చెప్పి పెండింగ్ బకాయిలు విడుదల చేసే వారు కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి మిత్రుడు సైదులు గారికి రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది, బీఆర్ఎస్లో మంచి పొజిషన్ ఇస్తాం, అదేవిధంగా వారితో పాటు వచ్చిన అందరికీ కూడా మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కానీ నల్లగొండ జిల్లాలో కానీ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా సముచితమైన స్థానం ఇచ్చి రాబోయే రోజులలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రతి ఒక్క విద్యార్థి నాయకులు కూడా భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడే జాయిన్ అయిన మన మిత్రుడు సైదుల్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలో నా జాయినింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చినటువంటి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు జయేశ్వర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు చిరకుశ్వర్ గారికి, ప్రసన్నరావు గారికి, మల్లికార్జున గారికి, నరేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గిల్లి శ్రీనివాస్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగబాల్ గారికి, తొట్ల సామన్న గారికి, వేదిక మీద ఉన్న టీఆర్ఎస్వి రాష్ట్ర బృందానికి, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ బృందానికి, వేదిక మీద ఉన్న నాతో పాటు విద్యార్థి మిత్రులందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో అసలు బసిన అమరవీరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి నా నియోజకవర్గం నకరికల్ నియోజకవర్గం లోకల్ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం పట్ల విశ్వసనీయతతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తదనంతరం నేను తిరిగి ఇష్టపూర్తనే పోలేదు పార్టీకి, ఇష్టం లేకుండా పోయినా తిరిగి మళ్ళీ సొంత పాటు రావాలని జయశేఖరన్న గారిని కలవడం కాబట్టి తమ్ముడు నేనున్నా నీకు అన్ని విధాలు ఉండని నాకు భరోసా ఇచ్చి ఈరోజు పార్టీలో చేయడానికి వారు కూడా పేరున పథక ధన్యవాదాలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి ఒక 2 అంశాలతో నేను బలంగా జాయిన్ అయిన మిత్రులారా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంగా వచ్చి తెలంగాణ ప్రజల్ని గోసపెడతా ఉన్నది. రైతులకు రైతు బంధు లేదు, పండిన పంటకు యూరియా బస్తా లేవు, పండిన పంటకు గిట్టుబాటు ధరలు ఇంతవరకు కాంటాలు పెట్టలేదు, విద్యా వ్యవస్థ నిర్వహణ చేసిర్రు, అదేవిధంగా స్కాలర్షిప్ ఇంతవరకు విడుదల చేయలేదు, ఎన్నికల మేనిఫెస్టో ఏదో విదేశ 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ కానీ కావచ్చు ఇంతవరకు విడుదల చేయలేదు. మరి ఇది దగాపాత్రం, దోచుకున్న పోతాం అని మనసు కలిసివేసి కడుపులో మంట మండి ఓయూ విద్యార్థులుగా ఎంతోమంది ఒక్క పూట పోదని ఓయూ ఉస్మానియా లైబ్రరీలో అవుతున్న విద్యార్థి మిత్రుల బాధను చూసి బాధ కలిగి దీనికి శ్రీరామక్ష తెలంగాణ కేసీఆర్ మరి కేటీఆర్ నాయకత్వంలోనే మరి జయశ్రీ నాయకత్వంలోనే ఈ నిరుద్యోగ సమస్య కావచ్చు, విద్యార్థి సమస్య కావచ్చు, తెలంగాణ విద్యా వ్యవస్థను అభివృద్ధి పథకంలో నడిపించే బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంది. మరి నేను చూస్తూ ఉన్న కేటీఆర్ గారిని జయశ్రీని అసెంబ్లీలో కొట్లాడుతుర్రు, రోడ్ల కోసము
మరి ప్రజల కోసం రోడ్లపై కొట్లాడుతారు. మరి తెలంగాణలో అధికారం లేకున్నా ప్రజల పక్షంలో సింహంలో ఒంటరిగా కొట్లాడుతారు. మరి వాళ్ళు యుద్ధంలో మరి పనిచేస్తూ ఉన్నారు. సైనికుడిగా నేను తోడు కావాలని నా ఇంటికి తిరిగి చేయనైనా నా ఇంటి పార్టీ మీద అభిమానం ఉంది. తెలంగాణలో రాబోయే రాజ్యం కేసీఆర్ రాజ్యం, దానికి అండదండగా జయశన్న కీటర్ నాయకత్వంలో ఏ పని చెప్పినా శిరసా వేస్తా అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నా కార్యక్రమంలో చూన్న జయశన్నకు మరోమారిగా తెలంగాణ ఉద్యమిస్తూ ముగిస్తున్నాను. సైదులు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గతంలో విద్యాశాఖ మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు చేసిన మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు అన్న జగదీశ్వర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. విద్యార్థి నాయకుడు సైదుల్ యాదవ్ తిరిగి మళ్ళీ బీఆర్ఎస్పీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు, ఉద్యమ సహచరుడు బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస యాదవ్ గారు, వేదికపై ఉన్న పెద్దలు భాస్కరరావు గారు, చెరుకు సుధాకర్ అన్న గారు, రాకేష్ గారు, అదేవిధంగా విద్యార్థి విభాగం మిత్రులు, నల్గొండ జిల్లా నాయకులు కార్యక్రమంలో పాల్గొన్న ఈరోజు బీఆర్ఎస్పీలో జాయిన్ కావడానికి మళ్ళీ తిరిగి వచ్చిన మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. స్వాగతం మన సైదులకు, అదేవిధంగా తనతో వచ్చిన మిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఈరోజు సైదులు 2-3 మంచి విషయాలు చెప్పిండు. విద్యార్థులు కేవలం ఏదో చదువుకోవడానికి పుస్తకాల పురుగులుగా మాత్రమే ఉండాలనే భావన సరైంది కాదు. సమాజాన్ని చదవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉంటుంది. విద్యార్థులుగానే సమాజ గమనాన్ని నడపాల్సిన అవసరం ఉంటుంది. మనం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చరిత్రను గమనిస్తే అనేకమైన కీలకమైన మలుపులకు చరిత్రలో విద్యార్థులే నాయకత్వం వహించిన సంగతి, విద్యార్థి యోజన పోరాటాలతోనే సమాజంలో అనేక మార్పులు వచ్చిన సంగతి మనందరికీ కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమం కూడా 69లో జరిగినప్పుడైనా, ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రారంభమైన ఉద్యమం కూడా ప్రారంభంలో కొంత విద్యార్థుల్ని ఉద్యమానికి దూరంగా ఉంచి, ఇప్పుడే పిల్లలకు ఒక పాఠశాల గది, ఒక తరగతి గది కూడా నష్టపోవద్దు, ఒక చిన్న రక్తపు చుక్క కూడా కారకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తెద్దాం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో మనకున్న హక్కు ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్లోకి, శాసనసభలోకి వెళ్ళి తెద్దామని చెప్పి కేసీఆర్ గారు ఒక ఆలోచనతో సమాజంలో ఒక అవగాహన పెంచుకుంటూ, విద్యార్థులకు కూడా టీఆర్ఎస్పీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు విషయాలపైన అవగాహన కల్పిస్తూ వీలైనంత మేరకు వాళ్ళ ద్వారా సమాజాన్ని చైతన్యపరచాలి, ఆ రకంగా ప్రజా ఉద్యమాల్ని నిర్మాణం చేయాలి అని చెప్పి చేస్తూ వచ్చిన ఉద్యమం చివరికి కేసీఆర్ గారి నిరాహార దీక్ష, దానికి మద్దతుగా పెద్ద ఎత్తున యూనివర్సిటీల నుంచి, కాలేజీల నుంచి, స్కూళ్ళ నుంచి, పాఠశాలల నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల మద్దతు మొదలై విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిన తర్వాతనే ఒక అద్భుతమైన ఉద్యమ రూపం వచ్చింది. ప్రభుత్వం కూడా దిగి వచ్చింది. ఆ రకంగా అనేకమైన ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు, నాయకుల్ని చూసినప్పుడు, ప్రపంచాన్ని నడిపించే నాయకులను చూసినప్పుడు కూడా అనేక మంది విద్యార్థి ఉద్యమాల నుంచి
తయారైన వాళ్ళే, దాంట్లోంచి వచ్చిన వాళ్ళే, విద్యార్థి దశలో నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళే ఆ తర్వాత సమాజానికి నాయకత్వం వహించిన వాళ్ళన్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. మరి ఇవాళ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు నడుస్తుందో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి, దాంట్లో విద్యార్థులకు యువకులకు అయితే ఇంకా ఎక్కువ హామీలు ఇచ్చి, విద్యార్థుల హామీలు అయితే చెప్పనవి కాదు, బహుశా మొట్టమొదటిసారి చరిత్రలో విద్యార్థులకు కూడా హామీలు ఇచ్చి మోసం చేసిన ఏకైక ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అయి ఉంటుంది. ఆ రకంగా విద్యార్థులకు ఆశలు పెట్టి 5 లక్షల కార్డులు ఇస్తామని, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని, 10వ తరగతి పాస్ అయితే 10,000, 15కు 15,000, ఇంటర్మీడియట్కు 12, 15,000, డిగ్రీకి 20,000, రకరకాల పద్ధతుల్లో ఆశలు పెట్టి లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయి, మీకు వస్తాయి, ఎదురుగా ఉన్నాయని చెప్పి అనేక రకాలుగా చెప్పి ఇవాళ మోసం చేసి ఏ రకంగా హింస పెడుతున్నారో చూస్తున్నాం. ఒకనాడు అత్యంత ఇష్టమైన అశోక్ నగర్ ఇవాళ పేరింటినే ఆయనకు భయం అవుతుంది. అశోక్ నగర్లో హోటల్ మెట్ల మీద రాహుల్ గాంధీని కూర్చోబెట్టి ఇవాళ మెట్ల మీద పిల్లల్ని కూడా కూర్చోకుండా చేసి శాశ్వతంగా 144 పెట్టి ఏ రకంగా దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నాడో, అదేవిధంగా భారతదేశంలోనే అత్యంత అద్భుతంగా గురుకుల పాఠశాలను తీర్చిదిద్ది కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యనివ్వాలని, కార్పొరేట్ కళాశాలకు ధీటుగా మన కాలేజీలు ఉండాలి, మన స్కూళ్ళు ఉండాలని చెప్పి అద్భుతంగా 1000 గురుకుల పాఠశాలల్ని నడిపిస్తే ఇవాళ 100 మంది పైగా ఇప్పటికి దాదాపు 190 మంది విద్యార్థులు ఆ పాఠశాలల్లో విషాహారం కావచ్చు, పురుగులన్నం కావచ్చు, లేదా తేళ్ళు పాములు కరిసి కావచ్చు, రకరకాల కారణాల చేత చనిపోతే దాదాపు 200 మందిని పొట్టన పెట్టుకున్న ఏకైక విద్యాశాఖ మంత్రి, ఏకైక ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించుండు రేవంత్ రెడ్డి మాత్రమే ఇవాళ భారతదేశంలో. ఇంత దుర్మార్గంగా ఒక్కనాడు ఒక రివ్యూ లేదు, ఏం జరుగుతుంది, పాఠశాలలో విద్య ఏం జరుగుతుంది, కళాశాలలో విద్య ఏం జరుగుతుంది, ఎటుపోతుంది అన్న సోయి లేదు. ఇంకొక వైపు అత్యంత ఎక్కువ మోసం చేసింది రైతుల్ని. ఇవాళ రైతులు ఎంత గోసపడుతున్నారో మనం చూస్తున్నాం. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటును ఇవ్వలే చేతగాట్లేదు, కేసీఆర్ ఇచ్చిన మంచి ఇళ్ళని ఇవ్వడం చేతగాట్లేదు, కేసీఆర్ ఇచ్చిన పథకాలను ఏది కొనసాగించడం చేతగాట్లేదు. పైగా ప్రతి క్షణం రైతుల్ని అబద్ధాలు చెప్తూ మోసం చేసి ఎట్లా దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ చివరికి రైతులకు ఊరేసే పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఉచిత విద్యుత్కు. ఇప్పుడే మేము అక్కడికి వెళ్ళొస్తున్నాం. వాస్తవానికి ఈ కార్యక్రమానికి కేటీఆర్ గారు రావాల్సి ఉండే, కేటీఆర్ గారి నాయకత్వంలోనే సైకిల్ జాయినింగ్ జరగాల్సి ఉండే, అక్కడ కూడా వెళ్ళాల్సి ఉండే. కేటీఆర్ గారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఇంకొక విద్యుత్ కొత్త డిస్కామ్ను తీసుకొస్తుందో దానికి వ్యతిరేకంగా దాన్ని ఆమోదించొద్దు అని చెప్పి ఈఆర్సీకి చెప్పడానికి పార్టీ తరఫున రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి హాజరు కావాల్సి ఉండే. కానీ సిరిసిల్లలో మన సీనియర్ నాయకురాలు స్థానిక కౌన్సిలర్ చనిపోవడం వల్ల అకస్మాత్తుగా వారు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇవాళ అక్కడికి వెళ్తే మాట్లాడితే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వం ఉచిత విద్యుత్తును ఎత్తేయడానికి బలవంతంగా రైతుల దగ్గర, రైతుల మోటార్ల దగ్గరనే మీటర్లు పెట్టి ముక్కు పిండి వసూలు చేయడానికి కావలసిన ఒక దుర్మార్గమైన కుట్రకు తెరలేపి ఇవాళ ఒక డిస్కమ్ను ప్రారంభం చేస్తున్నారు. అసలు ఎందుకు, దానికి కారణం ఏంటి అని అంటే ఎవరికి చెప్పలేకపోతున్నాడు. పాపం అధికారుల్ని బలి చేస్తున్నారు. అధికారులు వచ్చి వివరించాలి ప్రభుత్వ ఉద్దేశం ఏంది అని. పాపం ఆయన వచ్చి ఏం చెప్తాడు, ఏం చెప్తున్నావు అంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కినావు అంటే సల్ల కొరకు ఎక్కినా అని చెప్పాడు. సల్ల తాడి చెట్టు మీద ఎందుకు ఉంటుందా, కళ్ళు ఉంటుంది కదా ఆడ అంటే ఏమో సల్ల ఉంటుంది అనుకుని ఎక్కినా అని మాట్లాడుతున్నాడు వచ్చి. ఏం చెప్తారు, కారణం ఏంది? రైతులు దొంగతనం చేస్తున్నారు, లెక్క కరెక్ట్ దొరుకుతలేదు, అందుకనే దానికి ఒక సపరేట్ డిస్కమ్ పెట్టి లెక్క తీస్తాము అంటారు. అసలు ఆశ్చర్యం ఏంటంటే రైతుకు దొంగతనం చేసి అక్కడే ఉంది, కేసీఆర్ ఫ్రీగా ఇచ్చే ఏడబడితే ఆడ పెట్టుకోపోండి, మోటార్ మిమ్మల్ని అడిగేటోడు పీకటోడు వెళ్ళాడు పొమ్మని రైతులకు చెప్పాయి. ఇక కొత్తగా ఇప్పుడు రైతుకు దొంగతనం చేసి అక్కరేంది, బిల్లు కట్టేటోడు దొంగతనం చేస్తాడు.
ఒక బావులకు బోర్లకే కాదు, ఎక్కడైనా రైతుకు అక్కరబడి ఆఖరికి నీటి ఎద్దడి వచ్చి ఏమన్నా ఒక రెండు తలు తక్కువ పడితే ఆ రోడ్డు ఎమ్మటున్న గుంతలలో కానీ ఆడున్న చిన్న చిన్న వాగులలో కానీ అందుబాటులో చిన్న చిన్న చెరువులో కుంటలో ఉంటే కానీ దాని మీద కూడా మోటార్లు పెట్టుకుంటే కూడా రైతును ఎప్పుడు ముట్టుకోవద్దు అని చెప్పి ఆర్డర్ ఇచ్చి గంత అద్భుతంగా ఉచిత విద్యుత్తును అమలు చేసిండు కేసీఆర్. వరుసగా 5 సంవత్సరాలు ఒక్క నిమిషం కరెంటు పోకుండా, ఒక మోటార్ కాలకుండా, ఒక ట్రాన్స్ఫార్మర్ పెళ్ళిపోకుండా బ్రహ్మాండమైన కరెంట్ నుంచి. సరే వీళ్ళు వచ్చి ఏం మాట్లాడిర్రు? హే కేసీఆర్ఏలే కరెంటు మేమే ఇస్తున్నాం, మేమే మంచిగా ఇస్తున్నాం కేసీఆర్ కంటే అని చెప్పబట్టిన 2.5 ఏళ్ళకి వెళ్ళి. మరి మంచిగానే ఇచ్చిన కరెంటుకి ఇప్పుడు ఏం రోగం వచ్చిందని కొత్త డిస్కమ్ కావాలి? మంచిగానే ఇస్తుంటే మళ్ళీ డిస్కమ్ ఎందుకు అంటే సమాధానం లేదు. ఇంకా నాణ్యంగా ఇద్దాం అనుకుంటున్నాం అంటే ఏంది? ఇప్పుడు 6 మోటార్లే పేలిపోతున్నాయి, రోజు కాలిపోతున్నాయి, రేపు 12 మోటార్లు కాలి పెడతారా? ఇంకా ఉచితంగా ఏమి ఇస్తారు? ఇంకా నాణ్యంగా ఏమి ఇస్తారు? కారణం లేదు, చెప్పలేకపోతున్నారు. అసలు కారణం లోపల వేరే ఉంది. ఏంటిది? ఇప్పుడున్న 2 డిస్కామ్లు, నార్థన్ డిస్కమ్ కావచ్చు, సదరన్ డిస్కమ్ కావచ్చు, ఈ 2 కూడా ప్రజలకు విద్యుత్ సప్లై చేసి కరెంటు బిల్లు వసూలు చేస్తారు. ఎక్కడ? పరిశ్రమల దగ్గర, వాణిజ్య అవసరాలకు వాడుకునే వాళ్ళ దగ్గర, గృహ వినియోగాలలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తప్ప మిగతాయన్నీ కూడా వాళ్ళు పైసలు వసూలు చేస్తారు, కరెంటు కొనుక్కొస్తారు, దాంతో సప్లై చేస్తారు. అందులో కొంత పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకి, పెద్ద పెద్ద ఇండ్లోళ్ళు 500 యూనిట్ల పైన వాడేటోళ్లకు కొంచెం ధర ఎక్కువ ఇస్తారు. దాంట్లో వచ్చిన పైసలు ఏవైతున్నాయో అవి సబ్సిడీ ద్వారా కింది వర్గాలకు 100-200 యూనిట్లు వాడేటోళ్ళు, లేదా రైతులకు ఇచ్చే సబ్సిడీ, దీని కొరకు ఆ పైసలను వాడతారు. దీన్ని క్రాస్ సబ్సిడీ అంటారు. అట్లా కూడా సరిపోకపోతే ప్రభుత్వాన్ని అడుగుతారు. ప్రభుత్వం నుంచి ఇప్పుడు 1200-1300 కోట్ల రూపాయలు, 13,000 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాం. కేసీఆర్ గారు ఉండగానే ఆనాడు ప్రతి నెల ఇవ్వాలని చెప్పి ప్రతి నెల కూడా కరెంట్ డిపార్ట్మెంట్కి పైసలు పంపిస్తుండే, నెలకు 1000 కోట్లు. ఆ రకంగా సబ్సిడీ ప్రజల తరఫున ప్రభుత్వమే ఇచ్చి నడుపుకుంటూ వస్తుండే. ఇవాళ అర్జెంటుగా రైతుల కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు, రైతుల కొరకు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు, మున్సిపాలిటీలకు హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చి కనెక్షన్లు, వీటిని కలిపి సపరేట్ డిస్కమ్ చేస్తాం. ఎందుకు? కారణం ఏంది అంటే రైతుల పేరు మీద దొంగతనం చేస్తుండ్రు. రైతుకు దొంగతనం చేసి అక్కడే లేదు, అది తప్పు, అబద్ధం. రెండోది, డిస్కమ్లకు అప్పులు ఉడతలేవు కాబట్టి కొత్త డిస్కమ్ పేరు పెట్టి అప్పు తెస్తాం. అప్పు తెచ్చేటోడు అంత అమాయకుడు ఉన్నాడు. వాడు అప్పిచ్చేటోడు ఊరికే ఇంటి ముందట రెడీగా కట్టగట్టి పెట్టినాడు, నువ్వు కొత్త పేరు పెట్టుకో రాగానే ఇయటానికి. అప్పిచ్చేటోడు ఏం చేస్తాడు? నువ్వు 1000 రూపాయల అప్పుకు పో, 10 రూపాయల అప్పుకు పో, మళ్ళీ వెనుకకు వస్తాయా రావా చూసుకొనే ఇస్తాడు. పిల్లగాళ్ళు పోతే అప్పిస్తాడు ఎవడన్నా? మేం పట్టుకురా పో అంటారు. ఎందుకంటే వీనికి వయసు లేదు, వీనికి నేను ఇచ్చిన తప్పన పడతా, ఆయనకి ఎందుకు ఇచ్చినామంటారు, ఇయ్యరు ఎగ్గొడతారు తల్లిదండ్రులు. నమ్మకమైనోడు, గ్యారెంటీ ఉన్నోడే కావాలి అని. గ్యారెంటీ ఉన్నోడు పోతే ఇస్తే ఇప్పుడు అప్పు కానీ మరి ఎట తీరుస్తావు? లేదా పంట వస్తుంది, లేదా మళ్ళీ వారం అంగడికి ఉన్న ఎద్దును కొట్టి అమ్ముతా, లేకపోతే ఇంట్లో బంగారం ఉంది అమ్మి ఇస్తా, లేదా పంట తీసిస్తా, లేదా వ్యాపారం చేస్తే పలానా వ్యాపారం చేస్తున్నా మళ్ళీ వస్తాయి నాకు అందుకనే ఇస్తా. ఇట్లా ఏదో ఒకటి మళ్ళీ గ్యారెంటీ చూయించి, అప్పు కట్టే విధానం చూయించి అప్పు తెస్తారు. ఇచ్చినప్పుడు అట్లా ఇస్తాడు. కానీ అది డిస్కమ్ను, కొత్త డిస్కమ్ను ఏర్పాటు చేసుడే అప్పులతో చూయిస్తున్నాడు. ఇప్పుడు తక్కువలో తక్కువ దానికి 25,000 కోట్ల అప్పు పడుతుంది అని చూపించారు. దాని ఆస్తి 5,000 కోట్లు అని చూపించారు. 5,000 కోట్ల ఆస్తి, 25,000 కోట్ల అప్పు నుండి మళ్ళీ నప్పిస్తాడా?
ఏ తలకు మాసినోడు కూడా ఇయ్యాడు. అంటే ఇది కూడా అబద్ధమే. అది చెప్పే కారణం ఇది కూడా అబద్ధమే. అసలు కారణం ఏంది? నష్టాలు ఎంతో చూస్తాను కానీ పెడుతున్నావు అన్నాడు. నష్టాలు ఎంతో చూసేదేంది? బిల్లులు వసూలు అవుతున్నాయి. 99.9% బిల్లులు వసూలు అవుతున్నాయి మీటర్ల మీద. ఆ మిగతాది ఎంతైతే తక్కువ పడ్డదో అది సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇప్పుడు సంవత్సరానికి 50,000 కోట్లు ఖర్చు ఉంది కరెంట్ డిపార్ట్మెంటు కరెంటు కొనటానికి కానీ, అదేవిధంగా సబ్స్టేషన్లు లైన్ల మెయింటెనెన్స్ కానీ, జీతాలు కానీ అన్నిటి కలిపి 50,000 కోట్లు అవుతుంది ఏడాదికి. వసూలు చేసే బిల్లులు 40,000 కోట్లు వచ్చినాయి. మిగతాది ఏదైతే సబ్సిడీ ఇస్తుందో ప్రభుత్వం ఇస్తుంది 10,000 కోట్లు. సరిపోతుంది. అప్పు కూడా తెస్తారు. ఇప్పుడు ఆదాయం ఉంది కాబట్టి చూపించి, ఎందుకు అనంటే ముందుగానే లైన్లు వేయడానికి, కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టడానికి, ఇటువంటి వాటి అన్నిటికీ అడ్వాన్స్గా అప్పు తీసుకొచ్చి ఈ పని చేసి వచ్చే ఆదాయాన్ని మళ్ళీ కడుతుంటారు. మరి ఇప్పుడు ఈ ఉన్న సంస్థలు, వసూలు చేస్తున్న సంస్థలే కడతలేవు అని మీకు వీళ్ళకి అప్పియనంటే అందులో రూపాయి కట్టేటోళ్ళే లేరు. ఇది రైతుల కన్నా అయితే వసూలు చేయని అన్నావు కదా. ఉచిత కరెంటు నువ్వు ఇచ్చేది నిజమే అయితే దానికి ఏం చెల్లొస్తాయి పైసలు? వాడు ఎట్లా కడతా అని చెప్తాడు, అప్పించినోడు ఎట్టిస్తాడు. అంటే ఇది కూడా ఎంత అబద్ధపు వాదన! ఇది కూడా పూర్తి అబద్ధపు వాదన. ఏంటిది మరి అసలు కారణం? ఈ రెండు వేరు చేసి, ఈ రెండు ఆదాయం వసూలు చేసే వాటిని వేరు చేసి, ఎక్కడదాకా మన ఊర్లో ట్రాన్స్ఫార్మర్ దాకా వీళ్ళ కాడ ఉంటాయి, ఎస్పీడీఎస్ఎల్ ఎన్పీడీఎస్ఎల్ కాడ. సబ్స్టేషన్ కూడా వీళ్ళకే ఉంటుంది. సబ్స్టేషన్ నుంచి మన ట్రాన్స్ఫార్మర్కి వచ్చే కరెంట్ వచ్చిందనుక వీళ్ళకే ఉంటుంది అధికారం. ఇక ట్రాన్స్ఫార్మర్ కానించి వెళ్ళి, ఆ బ్రేకర్ కానించి వెళ్ళి కింద ఈ కొత్త సంస్థకి ఇస్తాడు. కరెంటు పోతే ఏం చేయాలి రైతు? లైన్ మెన్ అడగాలి తప్ప పైన ఎవరిని అడగడానికి లేదు, సబ్స్టేషన్కి అడిగిపోవడానికి లేదు. సబ్స్టేషన్ వేరే కంపెనీ ఉంది, ఇది కాదు. ఈ డిస్కమ్ ఉంది కాదు. ఈ డిస్కంలో మీకు దొరికే పెద్ద ఆఫీసర్ ఎవరంటే లైన్మెన్. లైన్మెన్ పరిస్థితి ఏంది? మండలానికి ఒకడు. మిగతా లైన్మెన్లు అంతా వీళ్ళకు ఉంటారు, వసూలు చేసే డిస్కామ్లకు ఉంటారు. 1000 మంది లైన్మెన్లు ఇస్తారట ఈ కంపెనీకి. ఇప్పుడు 13,000 మంది పనిచేస్తున్నారు. 13,000 మంది 550 మండలాల్లో ఇప్పుడు పనిచేస్తేనే ఇంకా అక్కడక్కడ ఇబ్బంది అవుతుంటుంది. అందుబాటులో దొరకడు. ఒకసారి ఏడున్నావు అంటే పలానా కాడు ఉన్నా అంటాడు, పలానా నర్సయ్య బైకాడు ఉన్నా, పలానా వెంకరెడ్డి బైకాడు ఉన్నా అంటాడు. నువ్వు ఫోన్ చేస్తే ఒకటే ఊళ్ళో ఇంకో బైకాడు ఉంటే బైకాడు రావడానికి కాస్త ఇబ్బంది అవుతుంది. కానీ వీళ్ళందరినీ పాత కంపెనీలకు ఉంచి అందులోకెళ్ళి వస్తున్నలో 1000 మందిని తీసుకొని ఈ కంపెనీకి ఇస్తాడు. ఈ కంపెనీ కన్జ్యూమర్లు ఎంతమంది? 30 లక్షల మంది కన్జ్యూమర్లు, 5 లక్షల ట్రాన్స్ఫార్మర్లు, 1000 మంది మెయింటైన్ చేయాలట. చిన్న మండలానికి ఒక్కడు, పెద్ద మండలం అయితే 1.5 మనిషి, మొత్తం మండలానికి ఒక లైన్మెన్. ఇక చూసుకోవాలి రైతులు. ఇప్పుడిగా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎవడు బాగు చేయాలి? ఎవరికి తెలియదు ఇప్పటికి దేశంలో, దేవుని కూడా తెలియదు. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లు బాగు చేసే కంపెనీ వాంది ఎస్పీడీఎస్ఎల్ ఎన్పీడీసీలో ఉంది. వీనికి ఏడటది. ఇప్పుడు మోటార్ కాలిపోగానే ప్రైవేట్ వాళ్ళ కాడికి ఎట్లా పోతామో ఆ ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకొని పోయి బయట చేయించుకోవాలి. ఒక్క లైన్ మ్యాన్ వస్తాడా? అందుతాడా? రైతులే పోవాలి. ట్రాన్స్ఫార్మర్ వస్తే మళ్ళీ 1-2 నెలలు పట్టాలి. ఈ లోపల ఉన్న పొలం ఖతం. ఇది కొత్త డిస్కమ్. నేను చెప్పేది అబద్ధం కాదు, వాళ్ళు రాసి ఇచ్చిందే. రైతులకు తెలవాలి. మీ అందరూ కూడా 99% మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే, అందరికీ వ్యవసాయం ఉన్నవాళ్ళే, రైతుల పిల్లలే, రైతు కూలీల పిల్లలే. కాబట్టి అందరికీ విషయం అర్థం కావాలి.
ఇది ఊరూర చెప్పాలి రైతాంగానికి. చేసి చివరికి ఏంది, ఈ 2 పాలిచ్చే ఆవులు ఎన్పిడిసిఎల్, ఎస్పీడీసీఎల్, ఇక ఈ నష్టం వచ్చేది తీసేసినాక సబ్సిడీ ఇవన్నీ వసూలు వచ్చాయి కదా, ఈ రెండింటిని అర్జెంటుగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. అందులో రేవంత్ రెడ్డి అన్నదో తమ్ముందో పార్ట్నర్షిప్ ఉంటుంది, లేదా ఆర్థిక మంత్రికో లేకపోతే ఇంకా జిల్లాలో ఇంకో పెద్ద మంత్రికో పార్ట్నర్షిప్స్ వస్తాయి. పాలిచ్చే ఆవుల్ని కొట్టుకపోతారు, ఇక మనకో దున్నపోతుని ఇచ్చిపోతారు. ఇది దున్నపోతే ఇప్పుడు వచ్చే డిస్కమ్ దున్నపోతు ఏం చేస్తాడు, ఇక 4 రోజులు చూసినాక ఈ దున్నపోతు కూడా పనికి ఓట్లేదు, ఒక్కదాంతో ఏం పని కడతాం రా, అమ్మిపారు దొబ్బు కోతకు. దున్నపోతు కోత పోతుంది, రైతు పని బజార్లో పడుతుంది. ఇక ఉచితం లేదు, కరెంటే లేదు. ఇక ఉచితం మాట పక్కన పెట్టు, ఏడికి పోవాలి రైతు? అయ్యో నీ దండం పెడతా, బిల్లనే కడతా కానీ కనీసం కరెంట్ ఇవ్వమని బతలాడాలి, ఆడి తీసుకురావాలి రైతును. ఇది ఉపాయం. బిల్లనే కడతాం కానీ ఆ పెట్టుకుంటే మీటర్ పెట్టి తగలబడు కానీ కనీసం కరెంట్ ఇవ్వ మాకు అని రైతులే బతిలాడాలి. గాడికి తీసుకొస్తారు. ఇప్పుడు ఈ 3వ డిస్కమ్ ఉద్దేశం 2 పాలిచ్చాటిని పంపించి తల్లిగారింటికి దీన్ని దున్నపోతును మొగన్ కాడు ఉంచాలి. ఇది కథ. ఇలా ఏం బ్రహ్మ పదార్థం అర్థం కాని ఏం లేదు, చాలా సాఫ్గా ఉంది. లేకపోతే మరి తాటి చెట్టు ఎందుకు ఎక్కినావంటే బర్రెగడికి ఎక్కినా చలకి ఎక్కినా అంటే నువ్వు ఆ కారణం చెప్తే ఏందన్నట్టు? అసలు నీకు వచ్చిన బాధ ఏంది? ఇప్పుడు నువ్వు 2.5 ఏళ్ళ నుంచి ఊదరగొట్టబట్టి మంత్రులు, కేసీఆర్ కంటే మేమే బాగిస్తున్నాం, ఇస్తున్నావా సస్తున్నావా జనానికి ఎరక. హైదరాబాద్తో సహా పల్లెటూళ్ళలో కరెంట్ ఎట్లా పోతుందో చూస్తున్నాం 2 ఏళ్ళ నుంచి. ఒకటేసారి ఇట్లా కూర్చొని ఉండగానే 10 సార్లు 20 సార్లు పోతుంది వస్తుంది. నువ్వు ఇచ్చే నాణ్యత అర్థమవుతుంది, కానీ నువ్వే బాగా ఇస్తున్నా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇంకా క్వాలిటీ పవర్ ఇస్తాను కానీ కొత్తది ఇస్తున్నా. మరి ఈ 2 డిస్కంలో లేని క్వాలిటీ పవర్ నీ కాడికి ఎట్లా వస్తుంది? సప్లై చేసేదే వీడా. వీనికి సొంత లైన్లు లేవు, వీని ఊరు దాటేదానికి లేదు. ఆ ఊరు ట్రాన్స్ఫర్ కారణాన్ని కట్బంద్ దిగాడు. అసుంటే అడుగు పెట్టి ఆ ముట్టుకోవడానికి కూడా లేదు ఆ లైన్ వీళ్ళ ఎంప్లాయీస్. ఇక ఇవాళ పాపం ఆ సీఎండీలను పంపించి ఆడ ఈఆర్సీ ముందట మేము కోఆర్డినేషన్తో చేసుకుంటాం, మేము కలిసి పని చేసుకుంటాం పెండ్ల మొగలవుతిగా అని చెప్పించాను. అసలు పెండ్ల మొగలవుతిగా కలిసి పని చేసే అవకాశం ఎక్కడిది? అసలు ఒక డిస్కామ్ నుంచి ఇంకో డిస్కామ్ ట్రాన్స్ఫరే ఉండదు. ఇప్పుడు ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్కి రావడానికి లేదు. చాలామంది మనం చూస్తాం, ఏ మంత్రి ఉన్ననాడు కూడా వరంగల్ ఆయన ఎవరైనా వచ్చి నన్ను సూర్యాపేటకు తుంగతుర్తికి పక్కనే ఉంటుంది కాబట్టి అవతల ఎట్లనో అప్పుడు అక్కడ అపాయింట్ అయి ఉంటాడు అవతలికి పోయి వరంగల్ జిల్లాలో. మళ్ళీ నేను తుంగతుర్తికి వస్తా అంటే తెచ్చే పవర్ లేకుండే నాకు. ఏడదాకా ఇక నేను ఇక్కడ దాకానైతే తెలియనురా, అగో బార్డర్లో గాడికి వచ్చి మొండరాయి కాడు ఉండు లేదా కొడకండ కాడు ఉండు, గాడికి చేయగలుగుతాం అక్కడి నుంచి వెళ్ళి ఆ డిస్కమ్ పరిధిలో. ఓడన నల్గొండోడు పోతానన్నా వరంగల్ పంపడానికి లేదు. ఇటు పోతానంటే ఆలేరుడు అయితే ఆలేరు బార్డర్లా, అటు వస్తే తుంగతుర్తి బార్డర్లా, అటు కమ్మవాడైతే కోదాడ్ల బార్డర్ ఊర్లో గాడిదంగా చేయగలుగుతాం తప్ప అవతల గీత దాటి అవతల పోవడానికి లేదు. అందరికీ తెలుసు. మరి ఎట్లా పవర్ సప్లై చేస్తారు? 5 లక్షల ట్రాన్స్ఫార్మర్లను 1000 మంది ఎట్లా మెయింటైన్ చేస్తారు? 30 లక్షల మంది రైతులకు ఈ లైన్మెంట్లు ఎట్లా చెప్తారు? ఇంకా దారుణం ఏంటంటే మొత్తం మనకు మంచినీళ్ళు ఇచ్చే భగీరథవి దీనికే ఇస్తారట.
ఎందుకు భగీరథ కూడా ఫ్రీగా ఇచ్చిండు కదా కేసీఆర్ మంచినీళ్ళు ఇంటింటికి. కేసీఆర్ ఎవరెవరికైతే సబ్సిడీలు ఇచ్చి ఉచితంగా కరెంట్ ఇచ్చిండో వాళ్ళందరి మీద కక్షతోని దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు, ఇస్తున్నారు. ఇప్పుడు అన్నీ ఎగ్గొట్టడానికి తెస్తున్నారు. ఇది కేసీఆర్ పేదోళ్ళని ఎవరెవరైతే గమనించి ఉచితంగా విద్యుత్ ఇచ్చిండో, ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చిండో, ఉచితంగా రైతులకు నీళ్ళు ఇచ్చిండో, ఇగో వీళ్ళ కాడ ముక్కు వెండి పైసా వసూలు చేయాలి, దానికి మనం ఏం చేయాలి అని చెప్పి కూర్చొని చీకట్లో కూర్చొని దొంగ చీకటి ఒకటై చేసిన కుట్ర ఈ థర్డ్ డిస్కమ్. ఎప్పుడైతే దీన్ని వేరు చేస్తారో ఇక ఆ రెండింటిని పంచగా దొబ్బుతారు. అయితే జిల్లాల వారీగా లేదా తాలూకాల వారీగా. మీరు ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలనే చూసి ఉంటారు. ఓల్డ్ సిటీలో బిల్లు కడతలేరు, ఇది అదానికి అప్పచెప్తా అన్నాడు. వసూలు చేసే బాధ్యత అదానికి అప్పచెప్తా. ఆయన అయితే స్మార్ట్ మీటర్లు పెడతాడు. స్మార్ట్ మీటర్లు అంటే రీఛార్జ్ మీటర్లు. అందులో నువ్వు ఎంత వేసుకుంటే అంతే కరెంట్ వస్తుంది. రాత్రి 10ంటికి ఆగిపోవచ్చు, ఇక తెల్లాటరికే నీ బతుకు చీకటే. అయిపోయిందంటే కథం టక్మని. సెల్ ఫోన్ రీఛార్జ్ సెల్ ఫోన్ లెక్కనే. సెల్ ఫోన్ రీఛార్జ్ అంటే ఏదో 10 రూపాయలు తీసుకుంటావు, ఆ అర్జెంట్ ఫోన్ నీకు ఏదో కావాల్సింది మాట్లాడుకుంటావు, అయిపోతుంది. కానీ కరెంట్ అట్ట కాదు కదా పాపం, ఇంట్లో అందరికి కావాలి కదా. మనిషి అడుగు పట్టాలంటే కరెంట్ కావాలి. మొత్తం ఇక అవి మోపు చేస్తారు పంచుకొని. అంతే. కరెంటును వాళ్ళకు లాభం వచ్చే బాతులాగా తయారు చేసుకోవాలి, బంగారు బాతుని చేసుకోవాలి. ఈ 2 NPDCL SPDCLను తీసుకొని పాపం ఉచితంగా మంచినీళ్ళు వచ్చేటోళ్ళకు, ఉచితంగా నీళ్ళు వచ్చే రైతులకు షడగోపం పెట్టాలి. ఇగో ఇది దుర్మార్గం దీని వెనకాల. సో ఇవన్నిటిపైన మనం విద్యార్థులుగా, యువకులుగా మనం చైతన్యం కావాలి. గ్రామాలలో తల్లిదండ్రులకు చెప్పాలి, మీ వార్డులో ఉన్న వాళ్ళకి చెప్పాలి, మీ ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇటువంటి దుర్మార్గాల్ని ఆపాలి. విద్యార్థులుగా విద్యార్థి సమస్యలతో పాటు సమాజంలో భాగంగా మనకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా కొట్టాడాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంటుంది. తప్పకుండా అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎట్లయితే ఎత్తేసిండో చెప్పకుండా ఇది కూడా అదే పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ ఏం చేసిండు, మేనేజ్మెంట్లకు నేను ఇయ్యను పొమ్మరు. నేను ఇప్పుడే వస్తుంటే ఒక ఆయన ప్రైవేట్ కాలేజ్ ఆయన వచ్చిండు, నాకు ఒక్కరికే 30 కోట్లు బాకీ ఉండన్నా, ఇక క్లోజ్ చేస్తానా, కాలేజ్ నడిపే పరిస్థితి లేదు, నెల నెల జీతాలు ఇవ్వాలనే, పాపం వాళ్ళు బతకాలనే ఉద్యోగస్తులు. ఇక వాడు ఈయనన్నాడు విద్యార్థుల కాడ వసూలు చేసుకోమన్నాడు. విద్యార్థులకు అంత శక్తి ఎక్కడిది, పాపం గవర్నమెంట్ చదివిస్తుంది కదా అని ధైర్యం మీద దాంట్లో చేరి ఇప్పుడు కొత్త చేరేటోళ్ళు కూడా కష్టమవుతుంది. అంటే ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ఆల్మోస్ట్ ఆల్ ఎత్తేసింది ప్రభుత్వం, చేతులు నిలుపుకొని 10,000 కోట్ల బాకీలు అట్లా ఉన్నాయి. అదేవిధంగా ఉచితంగా రైతులకు ఇస్తున్న కరెంటు కావచ్చు, ఉచితంగా ఇస్తున్న మంచినీళ్ళు కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్లకి ఏదైతే ఉచితంగా ఆయన చెప్పిండో వాళ్ళని ఎత్తిన కూడా చెడగోపమే. రాబోయే రోజుల్లో స్మార్ట్ మీటర్ల పేరు మీద ఈ రకంగా ఇప్పటికే రైతు బంధును రామ్ చేసిండు, మనం చూసినాం. పాపం ఎన్నికలు వచ్చినప్పుడు ఆశ పెట్టుడు, ఎంత అబద్ధాలంటే అంత సిగ్గు తప్పిన అబద్ధాలు మాట్లాడేటోడు ఇప్పుడు భారతదేశంలో చూడలేము మనం ఇవ్వని. ఈ ముఖ్యమంత్రిని చూసినట్టు ఆయన మీద ఒట్టేసుకుండు, నన్ను కూడా నమ్ముతలేడని దేవుళ్ళ మీద వేసిండు, అన్నీ పోయినాయి. ఎన్నికలు అనగానే పోవుడు, ఎక్కడో అక్కడ సభ పెట్టుడు, మొదలు పెడితేనే వేస్తున్నా. ప్రతి రంగం ఒకటి ఇక్కడ అక్కడ ఇది అదని కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషిని మోసం చేసిన ప్రభుత్వమే ఇది. తప్పకుండా విద్యార్థులుగా అన్ని విషయాల్ని అర్థం చేసుకున్న వాళ్ళుగా, అన్ని విషయాల్ని సమాజానికి అర్థం చేయించాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళుగా మీరు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్వి తరఫున అద్భుతమైన వీరోచితమైన పోరాటాన్ని జరపాలని
దానికి మీ అందరికి తోడుగా వచ్చిన సైదులతో వచ్చిన ఇతర మిత్రులకు కూడా స్వాగతం తెలియజేస్తూ మరి తప్పకుండా కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఏదైతే కొట్లాడుతున్నామో ఈ 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పకుండా ఆ పోరాటంలో భాగస్వాములై కేసీఆరే శ్రీరామ రక్ష మళ్ళీ తెలంగాణకు అని చెప్పి మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసే వరకు కూడా విశ్రమించకుండా అందరం పోరాటం చేద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు సైదులతో వచ్చిన కొంతమంది విద్యార్థి నాయకులు కూడా మన పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు కండువా కప్పి స్వాగతం పలుకుతారు. మేడబైన గణేష్, జగదీష్ పరడ, మర్రి రాంబాబు మొదలు, అక్కనపల్లి సాయి ప్రకాష్, చిరబైన నరేష్, గుండమల్ల అరుణ్, గుండమల్ల గణేష్, మహేందర్, మిద్దోటి మచ్చగిరి, బాకి నరేష్, ఎల్ద శ్రవణ్, వరక్కాల పరశురామ్, దైద అశోక్, ఎల్ద విజయ్, బాకి ఆనంద్, దైద రాములు, మిద్దోటి లింగయ్య, ఒంగూరు అన్నయ్య, చెరుకూరు మహేందర్ రెడ్డి, ఎల్ద కిరణ్, చందు మనబైన, శ్రీధర్, రాకేష్, అందరు లైన్ నా జనేటోల్ ప్లీజ్. శ్రీధర్, రాకేష్, సాయి, జగదీష్, వేణు, మోహన్, పండు, మహేష్, రమేష్, రాజు, మధు, పేపర్ లేను.